హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఉరేసినా తప్పు లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సంచలనమైన కామెంట్ చేసిండు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన. కేసీఆర్‌ని ఉరేసినా తప్పు లేదట. ఎందుకు? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణ కోసం ఒక ప్రత్యేక పార్టీ పెట్టి ఉద్యమం చేసి సరైన మంచా చెడా అని నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. ఒక యూనిక్‌గా తీసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి గతంలో నుంచి జరుగుతున్న ఉద్యమం ఒక పొలిటికల్ రూపాన్ని తీసుకొచ్చింది, రాజకీయ రూపాన్ని తీసుకొచ్చింది కేసీఆరే. మనకిష్టం ఉన్నా లేకపోయినా. కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేది తెలంగాణలో ప్రజలకందరికీ తెలుసు. మెజారిటీ ప్రజలకి. అది కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోవచ్చు. ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది బీఆర్ఎస్ అంటా ఉంటారు. బీఆర్ఎస్ ఇచ్చింది కాంగ్రెసే. నిజంగానే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలంటే కేసీఆర్ ఉద్యమం చేయకపోయినా ఇవ్వచ్చు. ఒకరు ఇచ్చే అవసరం ఉంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందండి. ఎప్పుడిచ్చారు? కేసీఆర్ ఒక సుదీర్ఘంగా పార్టీ పెట్టి ఉద్యమం చేసిన తర్వాత ఆ ఉద్యమం ఉధృతమై, ఆ ఉద్యమానికి తట్టుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఇవ్వాల్సొచ్చింది. అదేదో ప్రేమతోని తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అయ్యో పాపం తెలంగాణ ఆగమైపోయిందని ఇవ్వలే. తెలంగాణ ఆగం అయిపోయింది అనేది బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమం ఢిల్లీకి సెగ తాకి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇచ్చారు. అంటే ఇవన్నీ చేసినందుకే ఉరి తీయాల్సింది. ఉరేసినా తప్పు లేదట కేసీఆర్‌ని, హరీష్ రావుని. దేనికి అంటే కృష్ణా గోదావరి నీళ్ళనంట తాకట్టు పెట్టినట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సంతకం పెట్టించిండు, మాకు అవసరం లేదని. అసలు జరిగిన ఉద్యమమే నీళ్ళకి, నిధులకి, నియామకాలకి. నీళ్ళనే తాకట్టు పెట్టినోడు ఉద్యమాన్ని తాకట్టు పెట్టలేడా? మరి ఉద్యమం అంత పెద్ద ఉద్యమం చేసి అంత స్థాయిలో సీమాంధ్ర సంబంధించిన పెట్టుబడిదారులు, పెత్తందారులు ఒత్తిడి చేసిన వెనకదగిన కేసీఆర్ ఈరోజు ఆఫ్టర్ ఆల్ వీటి కోసం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్రం ఏర్పడి కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఈ రాష్ట్రం హక్కులను ఎట్లా వదిలేస్తాడు? కనీసం లాజిక్ ఉండాలిగా. ఇదంతా ఎపిసోడ్ నిన్న దాదాపు చాలాసేపు మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. ఇట్లా అట్లా సరే ఆ లెక్కలన్నీ జంతర్ బంతర్ లెక్కలు చెప్పారు. చెప్తూ ఏం చెప్పిండంటే మధ్యలో నన్ను చెప్తున్నారు, నన్ను పదే పదే ఆరోపణ చేస్తారు నా పైన, చంద్రబాబు నాయుడు గారి కోసం నోరెత్తట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అయిండు అని చెప్తున్నారు. నేను ఎందుకైతే ఎవడన్నా అసలు తెలంగాణలో పుట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తూ ఈ గడ్డ పైన ఉండాలి, ఈ గడ్డ పైన పుట్టినోళ్ళు, ఈ గడ్డనే నమ్ముకొని రాజకీయాలు చేసేటోడు ఎవడన్నా అన్యాయం చేస్తారా? 1% కూడా అన్యాయం చేయాలని చూస్తారా అన్నాడు. మరి కేసీఆర్ ఎక్కడ పుట్టిండు? కేసీఆర్ తెలంగాణడు కదా. కేసీఆర్ కదా తెలంగాణ కోసం పోట్లాడింది, పోరాటం చేసింది ఆయన, తెలంగాణ తెచ్చింది ఆయన, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఆయన, 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆ పరిపాలన తాలూకా ఫలితాలని తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు, అనుభవించారు. అది కళ్ళకు కనపడుతుంది. మీకు నచ్చలేదని పొలిటికల్ విమర్శలు చేసి మొత్తం తాకట్టు పెట్టిండు, అయిపోయింది, ఇక తల లేదు, తోకనే పట్టుకుండు, తల మొత్తం తీసిపోయి ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టిండు, ఇప్పుడు మనం ఏం చేయలేము, మొత్తం బలహీనం అయిపోయిన వాళ్ళు బలవంతులయ్యారు అని ఒక రకంగా చేతులు ఎత్తేసే కార్యక్రమం, సాగిల పడే కార్యక్రమం ఎందుకు చెప్తున్నారు? పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ని జైలుకు పంపాలి, కాళేశ్వరం ఇది చేసిండు, అవినీతి అక్రమాలు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా 2 సంవత్సరాలు కూడా ఇంకా జైలుకు పంపాలి, జైలుకు పంపాలి, ఉరి తీయాలి, ఇంక ఇదేనా ఇక? మీరేం చేస్తున్నారు 2 ఇయర్స్ నుంచి? ఎస్, కేసీఆర్ ఒకళ్ళ తల వదిలేసి తోక పట్టుకున్నాడు. మీరేం చేశారు మరి? మరి ఆ తల ఎక్కడుందో పట్టుకున్నారా? మరి ఆ తల పట్టుకునే వాళ్ళు బనకచర్ల కోసం ఢిల్లీలో మీటింగ్ పెడితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతోని వెళ్ళి బనకచర్ల అనే ప్రస్తావన ఉంటే వాస్తవంగా మీటింగ్కి వెళ్ళొద్దు. ఆ బనకచర్ల పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక దానికోసం చర్చించడానికి ఎందుకు వెళ్ళారు అని పెద్ద ఎత్తున తెలంగాణ విమర్శలు వస్తే, అసలు బయటకు వచ్చిన తర్వాత ఆ మీటింగ్ అయి బయటకు వచ్చి ఆ ప్రెస్ వాళ్ళు అడిగితే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? లేదు అసలు బనకచర్ల వాళ్ళు కడతానంటే కదా నేను వ్యతిరేకించేది అన్నాడు. మరి కడతానన్నది మీటింగ్ దేనికంటే వేరే విషయాలపైన అన్నాడు. అట్ ద సేమ్ టైం అదే టైంలో బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏం చేయడం, బనకచర్ల గురించి చర్చ జరిగింది, దానిపైన అధికారుల స్థాయిలో కమిటీ వేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు అని చెప్పిండు. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రం హక్కులను తాకట్టు పెడుతూ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మంత్రి వచ్చి బనకచర్ల గురించి చర్చ జరిగిందంటే, లేదు చర్చ జరగలేదని మీరు చెప్పి ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? దాన్ని ఖండించారా? ఖండించలే. అధికారుల స్థాయిలో ఇప్పుడు కమిటీ వేస్తే అధికారుల స్థాయి కమిటీకి ఆంధ్రప్రదేశ్కి మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా నీళ్లపైన పనిచేసిన మంత్రి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి దానికి హెడ్గా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల కోసం మాట్లాడే అధికారి మొన్నటిదాకా మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతున్న అధికారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని
ఆయన్ని తీసుకొచ్చి దానికి పెట్టారు ఆదిత్యనాథ్ దాస్. ఏంటి ఎవరి హక్కుల కోసం ఆయన రేపు ఆ పని చేస్తాడు? ఎవరికి ఫేవర్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్‌కి ఫేవర్ చేస్తాడు. బనకచెర్ల పైనేమో అసలు చర్చే లేదంటే చర్చ ఉంది. ఆల్రెడీ కమిటీ ఏశారు కనపడుతుంది కళ్ళ ముందు. చర్చ లేని దానికి అధికారుల స్థాయి కమిటీ ఎందుకొచ్చింది? ఆదిత్యనాథ్ దాస్ ఎందుకొచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు మాట్లాడారు? ఇదంతా చూస్తుంటే కేసీఆర్ నూరు తీయాలనో, హరీష్ రావు నూరు తీయాలనో, లేకపోతే తోకని పట్టుకుంటూ తలను వదిలేసిండనో మీరు పదే పదే చెప్పి ఇక్కడ మొత్తం ఆయన ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు గారు గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక్క విమర్శ చేయలే. కేవలం కేసీఆర్‌నే తిడతాడు. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ని, రాష్ట్రం కోసం 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్‌ని, రాష్ట్ర హక్కులకి ఏమాత్రం భంగం కలిగినా సహించని కేసీఆర్‌ని ఉరిదీయాలంటే, మీరు ఇట్లాంటి దాగుడు మూతలు, బనకచెర్ల పైన దాగుడు మూతలు, అధికారుల కమిటీ పైన దాగుడు మూతలు, అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నారా? మరి నిజాలు చెప్తున్నారా? మీకు తెలవాలి. రాళ్లతోని కొట్టి చంపేవాళ్ళు అట వేరే దేశాల్లో అయితే. ఈ రాళ్లతోని కొట్టి చంపేది మీరు 2023 ఎన్నికల్లో గెలవక ముందు కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపిన తప్పు లేదు. వాళ్ళ ఇళ్ల ముందు చావు డప్పు మోగించాలన్నాడు. మళ్ళీ ఆ రాళ్లతోని కొట్టుడు అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు ఈ కొత్తది వచ్చింది రాళ్లతోని కొట్టి చంపడం. మళ్ళీ అదే 10 మందిని కండవాలు కప్పి తీసుకొచ్చాడు. ఇది మొత్తానికైతే ఉరిదీసిన తప్పు లేదట. హరీష్ రావు కేసీఆర్కి పోయి సంతకాలు చేసి నీళ్ళు వదులుకొనరాట. మరి ఇప్పుడు మీరేంది ఇక వదిలేస్తారా? ఇక ఇక్కడ కేసీఆర్ సంతకం చేసిండని ఒక నెపంతోనే ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా సరెండర్ అవుతారా? చేతులు ఎత్తేస్తారా? లేదు లేదు మేము హక్కుల కోసం మరి పోరాడేటోళ్ళు ఏమొచ్చింది ఫలితం? కేసీఆర్ ఎప్పుడో 2023లోనో 20లోనో సంతకం పెట్టిండు అన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తుంది? ఆయన వదిలేసిన హక్కుల్ని మీరు కాపాడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? ఎవరితోని పోరాటం చేశారు? ఎవరితోనూ ఉద్యమం చేశారు? మీరు ఏ కాడికి ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో లైజింగ్ చేయటం, ఆయనతో మంచి అనిపించుకోవడానికి, లేదా ఆయన సమర్థించే మీడియాతో మంచి అనిపించుకోవడానికి, ఆయన సమర్థించే మీడియా ఆయన మిమ్మల్ని మంచోడు అని అనిపించుకోవడానికి పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల కోసం పనిచేసినట్టు అనిపించలేదు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఒక చర్చ. సంచికాళి సంపాదన ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు ఎన్నికల ఖర్చు 4,000 కోట్లు అయిందట. అంతంతగానే అభివృద్ధి నిధులు, అడ్డదారులపైన ఆశలన్నీ గ్రామ స్వరాజ్యంలో ఈసారి అవినీతి రాజ్యమే. గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. సర్పంచ్ కావాలనే కోరిక సహజంగానే అందరికీ ఉంటుంది. ఊరిలో పెత్తనం చెలాయించాలంటే ఆ పదవి అవసరం. అందుకే సర్పంచ్ పదవికి పోటీ ఎక్కువగానే ఉంటుంది. రాను రాను ఈ పోటీ మరింత పెరుగుతున్నది కూడా. గ్రామ సర్పంచ్ పదవిని ఒక సామాజిక హోదాను ఇస్తున్నది కనుక దాన్ని ఎలాగైనా చేపట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అంటే ఉన్న ఆస్తులను అమ్ముకోవడం, స్థాయికి మించి అప్పులు చేయడం వంటివి. అయితే ఎన్నికలప్పుడు ఖర్చు చేసినంత గెలిచిన తర్వాత ఎలాగైనా సంపాదించేందుకు అడ్డదారులతో కాల్చిన పరిస్థితులు సర్పంచులకి ఎదురవుతుంది. దీంతో అక్రమ సంపాదనకు ఆదాయ మార్గంగా సర్పంచ్ పదవి మారిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈసారి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ పెరగడంతో ఖర్చు కూడా తడిసి మోపడింది. 4,000 కోట్లు ఖర్చు పెట్టారట మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు 3 దఫల్లో. టాపెస్ట్ ఎక్స్పెన్స్ 17 కోట్ల రూపాయలు పెట్టిండు ఒక సర్పంచ్ వికారాబాద్ జిల్లాలో. కోట్లు లక్షలే, వెయ్యిలు లేవు అసలు ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు ఆ 17 కోట్ల, కోట, లక్షల, 50 లక్షల, 20 లక్షల, 30 లక్షలు ఎట్లా రావాలంటే అడ్డదారులు దొక్కాలి. దాంట్లో మార్గం లేదు. ఇక అడ్డదారులు దొక్కి వచ్చే నిధులు, వచ్చే ఫండ్స్ నుంచో ఏదో ఒక రకంగా సంచి ఖాళీని సంపాదన పేరిట నింపుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు నిజంగానే డబ్బులు పెట్టినోడు ఎందుకు తెత్తడు? ఏడ నుంచి తెత్తడు నిధులు? ఎందుకు మళ్ళీ గ్రామం కోసం ఖర్చు పెడతాడు? సంచిని ఎట్ట నింపుకోవాలని చూస్తాడు. మనం సంచి ఖాళీ చేసుకుంటూ సంచిని నింపాలని చూస్తాడు తప్ప చేసేది లేదు. లిక్కర్ కిక్కట రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలైన డిసెంబర్ 31 313 కోట్ల ఆదాయం వచ్చింది. 5 రోజుల్లో 1,344 కోట్ల అమ్మకాలు. గత నెల మొత్తం 5,050 కోట్ల రాబడి. 9 నెలల్లో 30,188 కోట్ల ఆమ్దాని. కలిసి వచ్చిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరింత జోషు. లిక్కర్ కిక్కు తెలంగాణలో ఫుల్గా వచ్చింది. 313 కోట్ల రూపాయలు ఒక 31st నైట్ అమ్మారట తెలంగాణలో. డిసెంబర్ 31st సెలబ్రేషన్స్కి 313 కోట్ల రూపాయల మందు అమ్మితే 5 రోజుల్లో 31 నుంచి ఎన్నికకి ఒక 5 రోజులు పోతే 1,344 కోట్ల రూపాయల మందు తాగారట తెలంగాణ ప్రజలు. మొత్తం 2025 డిసెంబర్కి సంబంధించిన మద్యం అమ్మకాలు చూస్తే 5,050 కోట్లట. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో డిసెంబర్ 11, 14, 17 జరిగినాయి. మొత్తం ఏర్లు అయిపారింది మద్యం. పంచాయతీ ఎన్నికలు
క్రిస్టమస్, దాని తర్వాత సెలబ్రేషన్స్, 31st సెలబ్రేషన్స్. ఈ మొత్తం కలిపితే 5,050 కోట్లు టాపెస్ట్ ఇన్కము. ఈ మొత్తం సంవత్సరంలో జరిగిన దాంట్లో 5,000 కోట్లు. మొత్తం 30,108 కోట్లకు పైన మద్యం పైన 9 నెలల్లోనే వచ్చింది. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ ఆదాయం ఏంటంటే మందు అమ్మకం మీదనే ఉంది. తాగండి, తూగండి, మాకు డబ్బులు ఇవ్వండి అనే పద్ధతిలో ఉంది. లిక్కర్ కిక్ అయితే ఫుల్ ఉందట. 5,000 కోట్లు అమ్మారు. మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏనట. కాంగ్రెస్ పాలన తిరోగమనమే, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల అవస్థలు, కేసీఆర్ను సీఎంగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్ళీ వచ్చేది కేసీఆర్, మళ్ళీ వచ్చేది కేసీఆర్, మళ్ళీ వచ్చేది కేసీఆర్ అంటారు. మరి కాంగ్రెస్ పాలన తిరోగమనం ఉందంటారు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల అవస్థలు పడుతుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కేసీఆర్ వచ్చిండు, సరే మళ్ళీ అధికారంలోకి రావడం దేవుడు ఎరుగు. అసెంబ్లీకి వస్తాడా లేదా అది చెప్పండి ఫస్ట్. మళ్ళీ వచ్చేది కేసీఆర్, మళ్ళీ అంటే సీఎంకి రావడం తప్ప ఇక ప్రతిపక్షానికి రాడా? 3 నిమిషాలు ఉండి అసెంబ్లీలో. రాష్ట్రం మొత్తం అధోగతి పాలవుతుంది, తిరోగమనం పోతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుంది, యూరియా విషయంలో అన్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు ఉండాల్సింది అక్కడ ఫామ్ హౌస్లో కాదు, ప్రజల్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, మాట్లాడాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, రాష్ట్ర ప్రజల సమస్యల్లో ఉంటే ఉండాల్సింది ఫామ్ హౌస్లో కాదు, ప్రజల్లో. మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతారో అర్థం కావట్లేదు. అంటే కేసీఆర్ ప్రజల్లోకి వస్తే కేటీఆర్ మసకబారుతాడని రావట్లేదా? కొడుకుని ఎలివేట్ చేయాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండాలనుకుంటున్నా. సరే మీ కుటుంబ విషయానికి కోసం రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తే మరి ఏమనుకోవాలి దాన్ని? మళ్ళీ వచ్చేది కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ అవుడు దేవుడు ఎరుగు. ఇప్పుడున్న 3 సంవత్సరాల్లో మీరు హనీమూన్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి నేను రంగంలో దిగుతా అన్నాడు కేసీఆర్. ఏది దిగలేదు. మరి రంగంలో దిగటం అంటే 3 నిమిషాలు వచ్చి అసెంబ్లీలో సీట్లో కూర్చొని పోవటం, దాన్నే రంగంలో దిగటం అనేది? దీని అర్థం ఏమైందంటే తెలంగాణలో సమస్యలు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకోవాలి, అనుకునే అవకాశాలు ఉంటాయి. మరి అద్భుతంగా లేనప్పుడు, పరిపాలన బాగాలేనప్పుడు ఆ పరిపాలన పైన మాట్లాడే హక్కు, మాట్లాడాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. అది వదిలేసి మళ్ళీ వచ్చేది కేసీఆర్, మళ్ళీ వచ్చేది కేసీఆర్. ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉంటే కదా వచ్చేది. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. చీకటి ఒప్పందం పూటకో నాటకం, ఏపీ డైరెక్షన్లోని రేవంత్ సర్కార్ యాక్షన్, 45 టీఎంసీలకు కుదింపు. అందుకే నీటి వాటా కుదింపు, పైకి మాత్రం బుకాయింపు. చీకటి ఒప్పందం అట, పూటకో మాటట. ఇది ఒక వార్త. అయితే ఇక కేసీఆర్ హరీష్ రావు చెప్తుండే, బచావత్కు బ్రజేష్కు తేడా తెలవని సీఎం, రేవంత్వి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం. రేవంత్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో మాట్లాడు పదే బచావత్ ట్రిబ్యునల్ అన్నాడు. 2004లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశాను, కానీ 2004లో కాదు. బచావత్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పడింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పడింది. బచావత్ అయిపోయింది, లేడు అసలు ఆయన. ఇప్పుడు ఉన్నది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. దాన్ని పదే చెప్తుంటే కూడా పక్కన ఉన్న అధికారులు కొంతమంది సీనియర్లు లేదు బ్రజేష్ కుమారు బచావత్ కాదు, మీరు అది మాట్లాడుతున్నారని ఆగల ఆయన. దాన్నే మాట్లాడుతూ వచ్చిండు, మధ్యలో సరి చేసుకుని మళ్ళీ మాట్లాడిండు కూడా. అంటే కనీసం మీకు ఏ ట్రిబ్యునల్ ఉందో తెలియని పరిస్థితులలో, ఎక్కడ నదులు ఉంటాయి, దేనికి ఎన్ని అలొకేషన్స్ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో మీరేమి పవర్ పాయింట్ ప్రజెంట్, మీరేమి అసెంబ్లీలో మాట్లాడతారు, వివరణ ఇస్తారు, పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు తప్ప అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. వాస్తవం కూడా బ్రజేష్ కుమారే ఉండు, బచావత్ ట్రిబ్యునల్ లేదు ఇప్పుడు. దీంతోపాటు ఇక నల్లమల సాగర్ కానీ బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడాలి, కేవలం కేసీఆర్ని, హరీష్ రావుని, తెలంగాణలో గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ని తిట్టడానికి పనిచేసిండు ఆయన తప్ప బనకచర్ల పైన ఏంది, నల్లమల సాగర్ పైన ఏంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న ప్రాజెక్టులను ఎట్లా వ్యతిరేకిస్తున్నారు అనేది ఎక్కడ చెప్పలే. దీని వెనక ఒక పెద్ద కారణం ఉందని బయట చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక మాట అన్నయ్యని పరిస్థితి, ఒక ఈక వాళ్ళని పరిస్థితి. దీనికి ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బడా కాంట్రాక్ట్ సంస్థ ఉంది. దానిపైన ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నాడు, పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తెలంగాణ సంపదను మొత్తం దోచిపెడుతున్నారు సో కంపెనీకి,
ఆ కంపెనీకి, ఆ కాంట్రాక్టర్‌కి అన్నారు. అక్కడ ఆయన కూడా అది చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే ఆ దోచిపెడుతున్నారు, దోసుకుంటున్నా అన్న వ్యక్తే రేవంత్ రెడ్డి నడింట్లో కూర్చొని మాట్లాడిపోయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితోని సమావేశాలయితారు. ఆ వ్యక్తి మనసులోంచి, మెదడులోంచి వచ్చిన ఈ నల్లమల సాగర్ గాని, బనకచర్ల గాని, దాన్ని సహకరించడానికి చంద్రబాబు నాయుడు గారిని ద్వారాగా రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఆ వ్యక్తి వాడుకుంటున్న, ఆ సంస్థ వాడుకుంటుంది అనేది పెద్ద చర్చ. ఇక దానికోసం ఈ కుప్పిగంతులన్నీ ఏస్తాడు రేవంత్ రెడ్డి. ఈ కేసీఆర్ నూరు తీయాలి, కేసీఆర్‌ని చంపినా పాపం లేదు, రాళ్లతోని కొట్టి చంపినా పాపం లేదని ఇయన్నీ విమర్శలు చేస్తూ అక్కడ ఆయనకు సహకరించే పని చేస్తాడా అనే ఒక అనుమానం అయితే వస్తుంది. దాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. పదే పదే నిన్న ప్రెస్ మీట్‌లో కూడా భాస్కర్ అంతేనా, భాస్కర్ అంతేనా అని, మరి ఆ భాస్కర్ ఎవరో తెలవదు గానీ ఒక ఆఫీసర్ అనుకుంటా. మీరు భాస్కర్ అంతేనా అని కన్ఫర్మేషన్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి ఆన్ డయాసు, ఆన్ మీ బిఫోర్ మీడియా మాట్లాడే పరిస్థితి రావద్దు ఒక ముఖ్యమంత్రిగా. స్క్రిప్ట్ తీసుకొనొచ్చి. సిగాచిపై ఏంది లాలుచి, మృతుల కుటుంబాల కోటి పరిహారంపై సీఎం పరిహాసం. ఇది సిగాచి కంపెనీకి సంబంధించి పటాన్ చెరువు దగ్గర జూన్ 30 రోజు జరిగిన ప్రమాదం. అంటే సిగాచి ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల జరిగిన ప్రమాదంలో 54 మంది చనిపోయారు పాపం. 54 మంది చనిపోతే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రమాద స్థలికి వెళ్ళిండు. ప్రమాదం దగ్గరికి వెళ్ళి ఒక ఆర్భాటంగా ఒక అనౌన్స్‌మెంట్ చేసిండు. ఆయన అనౌన్స్‌మెంట్ ఎక్కడ కూడా దీనికి బాధ్యులైన యాజమాన్యాన్ని, దానికి సంబంధించిన ఎంప్లాయీస్‌ని అరెస్ట్ చేస్తాం, కేసు పెడతాం అనలే. ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి ఇస్తా అన్నారు. అది కూడా కంపెనీ నుంచి ఇప్పిస్తా అన్నారు. ప్రభుత్వం ఇస్తాననలే. అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఈ ఆర్భాట ప్రకటనలే గాని ఆరాటం తప్ప పని ఉండదని చెప్పి. ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది. హైకోర్టులో పిల్లేశారు. మాకు ఇస్తానన్న కోటేదని. ఆయన ఏమంటుంటే సింపుల్‌గా 42 లక్షలే మేము ఇచ్చేది. అది కూడా వాళ్ళకి ఇస్తానన్న పీఎఫ్, ఇన్సూరెన్సు, ఈఎస్ఐ, బెనిఫిట్సు ఇయన్నీ కలిపి దాంట్లో ఇస్తాం. మిగతా 58 లక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పిండు. ఆయన ఎక్కడ చెప్పిండు? హైకోర్టులో చెప్పిండు. హైకోర్టులో ఒక కేసు ఉంది, పిల్ ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. వాళ్ళకి ఇస్తానన్న పరిహారం ఇవ్వలేదు. ఆ కేసు పైన చర్యలు లేవు. ఎందుకు అని ఒక వ్యక్తి కేసు ఇస్తే, ఆ కేసులో సిగాచి కంపెనీ యాజమాన్యం తరపున అడ్వకేట్ అఫిడవిట్ ఇచ్చిండు నిన్న. మేము ఇస్తున్న 42 లక్షలే ప్రభుత్వంతో మా ఒప్పందం అదే. మిగతా 58 లక్షల కోటి రూపాయల్లో 58 లక్షలను ప్రభుత్వం ఇవ్వాలన్నాడు. ఆ ప్రభుత్వం ఎవరిస్తారు? ఎవరు దానికి బాధ్యులంటే ఎవడు లేడు అసలు. ఆ 42 కూడా పూర్తిగా ఇచ్చారంటే ఇవ్వలే. కొన్ని ఇచ్చారు, కొన్ని ఆపారు. ఈ సిగాచి పైన లాలూచి, లోపాయకార ఒప్పందాలు, 54 మంది ప్రాణాలకు సంబంధించి నిర్లక్ష్యం వల్ల, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 54 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఆయన్ని అరెస్ట్ చేయడానికి 6 నెలలు పట్టింది యాజమాన్యం. ఆ ఎండీని మొన్న అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేశాకైనా కనీసం వాళ్ళకి పరిహారం ఇస్తానంటే ఇవ్వట్లా. లేదు. వాళ్ళు ఎక్కడో బీహార్, యూపీ నుంచి వచ్చిన పాపం వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు. ఇక అది 42 లక్షలతోని క్లోజ్ చేస్తారు. నాకు తెలిసి 42 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమానికి రైట్ వెలుగు చూద్దాం. నిమిషానికి 1300 పైగా బిర్యానీలు అమ్ముడుపోయినాయంటే డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు. స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాపు. తర్వాత ప్లేస్లో పిజ్జా, బర్గర్లు. నిమిషానికి 1300 నిమిషం అంటే 60 సెకన్లు ఉంటాయి. 60 సెకన్లకు 1300కు పైగా బిర్యానీలు బుక్ చేశారంటే అసలు మనోళ్ళు ఎడిపోతుండ్రు, ఎక్కడ పోతుండ్రు అనేది అర్థమైంది. బిర్యానీ, మందు 313 కోట్ల మందు తాగారు 31వ తారీఖు ఒక్కరోజే. ఇక నిమిషానికి 1300 పైగా బిర్యానీలు అంటే గంటకి ఎన్ని నిమిషాలు ఉండాలి? 60 నిమిషాలు. ఒక రోజులో ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని లక్షల బిర్యానీలు బుక్ చేశారు? అసలు ఆ లక్షల బిర్యానీలలో నిజంగా వాళ్ళు తయారు చేసే పరిస్థితి ఉంటుందా కల్తీ లేకుండా? కనీసం ఆలోచించిన పరిస్థితి. ఇదొక మైకంలో పడ్డారు ప్రజలు. 31st వచ్చిందంటే ఇంట్లో అన్నం వండుకోవద్దు, బిర్యానీ బుక్ చేసుకోవాలి, తెప్పించుకోవాలి. 31st వచ్చిందంటే మందు తాగాలి. ఏదో మ్యాండేటరీ అయినట్టు అది. అదేదో చట్టం చేసినట్టు, శాస్త్రం చెప్తున్నట్టు ఇది తయారైంది యువత. కంపల్సరీ ఇంట్లో తినొద్దన్నం, బిర్యానీ తినాలి, మందు తాగాలి, కేకులు తినాలి.
ఇదంతా ఏంది హెల్త్ మీద ఇంపాక్ట్ పడేది. ఈ నిమిషానికి 1300 బిర్యానీలు అమ్ముడు పోతున్నాయన్నాక బిర్యానీ తయారు చేసి హోటల్‌లో, రెస్టారెంట్‌లోళ్ళు ఏం చేయాలిగా? దాంట్లో కల్తీ చేస్తారు ఆటోమేటిక్‌గా. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఆ లిక్కర్ గానీ, బిర్యానీలు గానీ, తినే ఫుడ్ గానీ కల్తీ చేయకుండా జరిగే ప్రసక్తే లేదు. కొన్ని ఉండొచ్చు. ఒకసారి ఆర్డర్‌లు వస్తుందన్నాక వాడు ఏం చేస్తారు? కల్తీ చేసి కొట్టేస్తారు. ఇదే సందు ఎవడు చూడడని. ఆ కిక్కులో, ఆ మత్తులో తినేస్తారు. ఇక మళ్ళీ దాని తర్వాత గుండెపోటులు, అస్వస్థతలు అన్నీ వస్తాయి. జాండీసులు అన్నీ. ఇది 1300 నిమిషానికి బిర్యానీలు. మున్సిపాలిటీలో ముసాయిదా వచ్చింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్ అయింది. ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా. ఇది మొత్తానికి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలు పెట్టాలని మంచి దూకుడు మీద ఉంది ప్రభుత్వం. 42% రిజర్వేషన్ల పరిస్థితి మాట్లాడరు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా బీసీ సంఘాలని ఉసిగొల్పుతుంటారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే. ఇప్పుడు ఎంపీటీ, జెడ్పీటీసీ పెట్టదలుచుకోలేదనుకో, ఎమ్మటే బీసీ సంఘాలు బయటకు వస్తాయి. 42% ఇచ్చే వరకు ఎన్నికలు పెడితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం అంటారు. ఇక అక్కడ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఎంపీటీ, జెడ్పీటీసీ పెట్టనంటాడు ఈయన. వీళ్ళకెందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీ, జెడ్పీటీసీ పెడితే సింబల్తో జరిగే ఎన్నికలు భయపడుతున్నారు. ఆ భయాన్ని డైరెక్ట్గా భయం అని బయటపడకుండా బీసీ ఉద్యమాన్ని చూపిస్తారు. ఈ బీసీ ఉద్యమకారులు కూడా ఏం చేస్తారు? వాళ్ళకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని సేఫ్ సైడ్ చేయడానికి చేస్తున్నట్టే ఉంది. మున్సిపాలిటీ ఎన్నికలని డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. ఏది ఉద్యమం? ఏది బీసీ ఉద్యమం? దాంట్లో కూడా ఇస్తున్నారు 42% ఇయ్యరు, చేయరు ఉద్యమం. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టి ఇక్కడ రైతులు వీళ్ళు ఉండరు కాబట్టి, గ్రామీణ ప్రాంతం కాదు కాబట్టి, ఆ వ్యతిరేకత అనేది బయటపడదు కాబట్టి దీన్ని చూపించి రేపు ఎంపీటీ, జెడ్పీటీసీ పోవాలి. అప్పటిదాకా మళ్ళీ మేము అగ్నిగూఢం చేస్తామని బీసీ సంఘాలండి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు తప్పనిసరి పెట్టాలని కృతనిశ్చయంతో ఉండో ఇక అప్పుడు ఆ ఉద్యమాలు సైడ్ అవుతాయి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.